దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం సాగిపో అనే అంశం. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. సాగిపో. చెప్పండి, ఎక్కడికి సాగిపోవాలి? ఎంతవరకు సాగిపోవాలి? అసలు ఎటువైపు సాగిపోవాలి? మనము ఈ అంశాన్ని జాగ్రత్తగా నేర్చుకుందాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము భక్తిలో సాగిపోవాలి. ముందుకి విశ్వాసంలో సాగిపోవాలి. భక్తిలో విశ్వాసంలో ఎక్కడా ఆగిపోకూడదు. సాగిపో అన్నాడంటే దానికి వ్యతిరేకమైన పదం ఏమిటో తెలుసా? ఆగిపోవడం. చెప్పండి, పొమ్మన్నప్పుడు మనం వ్యతిరేకంగా మాట్లాడవలసి వస్తే ఏంటి? ఆగిపోతాము. అంటే ఆగిపోవద్దు, సాగిపోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఆగిపోకూడదు, ఎక్కడికి సాగిపోవాలి, ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశోధన చేద్దాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో నుంచే కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. కొంతమంది భక్తులను మీకు నేను చూపించడం జరుగుతుంది. అంటే వాక్య రిఫరెన్సే తీయాలని రూల్ ఏం లేదు. వినండి, విని చక్కగా దేవుని మాటలను బట్టి మీ జీవితాలని చక్క చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుగా బ్రతుకుతున్నప్పుడు వారిని పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విమోచించి వారిని తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? ఫిలిష్తీయుల మార్గము సమీపముగా ఉన్న ఆ ఫిలిష్తీయుల మార్గం గుండా మీరు వెళ్ళకూడదు, మీరు చుట్టూ దారైన ఎర్ర సముద్రం గుండా మీరు వెళ్ళాలి అని చెప్పాడు. మోషే ఆ మాట ఇజ్రాయేల్ ప్రజలకి చెప్పి ఫిలిష్తీయుల మార్గం గుండా వెళ్ళవలసిన వారిని ఆఫ్ చేసి చుట్టూ తిప్పుకుని వచ్చి ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడే ఆ ప్రాంతం వెళ్ళమన్నప్పుడు ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి వారు ఆగిపోవలసిన పరిస్థితి వచ్చింది. అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, మనము ఏ విధంగా వెళ్ళాలి? ఈ విధంగా మనము వెళ్ళాలి అంటే ఈ యొక్క ఎర్ర సముద్రానికి ఒక వంతెన కావాలి, ఒక వారధి ఉండాలి. వంతెన లేకుండా మనం ఆ పక్కకి వెళ్ళలేం. వంతెన ఉంటేనే దేవుడు చెప్పిన ఆ సుందరమైన పాలు తేనెలు ప్రవహించు ఆ దేశానికి మనం వెళ్ళగలదు, లేకపోతే వెళ్ళలేం అని చెప్పి వారు ఆలోచన చేస్తున్నారు. కొంచెం ఆగి, ఈలోగా శత్రువు ఊరుకుంటాడా? ఎప్పుడైతే మనం ఆగామో అప్పుడు ఖచ్చితంగా శత్రువుకి అవకాశం వస్తుంది. శత్రువు శ్రేష్టమైన రథాలతో 600 రథాలను సిద్ధం చేసుకుని, శ్రేష్టమైనవి అని రాసి ఉంటుంది అక్కడ, శ్రేష్టమైన 600 రథాలను సిద్ధం చేసుకుని ఇజ్రాయేల్ ప్రజల్ని ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని బయలుదేరి వస్తున్నాడు శత్రువు. శత్రువు ఎవరు? ఫరో. ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని చంపడానికి బయలుదేరి వస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. అయితే వీళ్ళకి అప్పటి వరకు శత్రువు వచ్చి తరుముతున్నాడన్న సంగతి తెలియదు. కొంచెం దూరం నుంచి రథాల శబ్దాలు, గుర్రాల శబ్దాలు, గుర్రాల అరుపులు వినబడేసరికి ఓ పొగ, అంటే వారు 600 రథాలని నడుపుతున్నప్పుడు దుమ్ము ఆకాశముకి పొగలాగా అంటుతుంటే దూరం నుంచి చూస్తుంటే ఏదో పొగ ఆకాశమునికి అంటుతుంది అని ఇజ్రాయేల్ ప్రజలు గమనించి చూసినప్పుడు ఫరో 600 రథాలను వేసుకుని, సైన్యాన్ని వేసుకుని వచ్చేస్తున్నాడు. గుండెల్లో అదురు పుట్టింది ఇజ్రాయేల్ ప్రజలకి. ఒక్కసారిగా భయము వారి జీవితాల్లో ప్రారంభమైంది. ఇజ్రాయేల్ ప్రజల్లో కొంతమంది ముందుకు వచ్చి మోషే దగ్గరికి అన్నారు. మోషే దగ్గరికి వచ్చి అంటున్నారు, మోషే, ఈ విషయమే కదా మీకు ముందు చెప్పాం. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మీకు చెప్పింది ఏంటి? మా జోలికి రావద్దు, ఇక్కడేదో బ్రతుకుతున్నాం, బ్రతకనివ్వండి, మా బ్రతుకులను బజారు పాలు చేయొద్దు, మమ్మల్ని నాశనం చేయొద్దు, ఐగుప్తు దేశంలో చచ్చిపోతే కప్పిపెట్టడానికి చోటు లేదని మా శవాలను ఈ యొక్క సముద్రంలో విసిరేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చారు అని ఆలోచిస్తూ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఐగుప్తు దేశం తిరిగి వెళ్ళిపోతే, ఫరో దగ్గరికి తిరిగి వెళ్ళిపోతే కనీసం ప్రాణభిక్ష అయినా పెడతాడు, కనీసం క్షమించి ప్రాణభిక్ష అయినా పెడతాడు, ఇక్కడే ఉంటే చచ్చిపోతాం, రండి, ఫరో ఇక్కడికి రాకుండానే మనమే ఎదురెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోదాం అన్నట్లుగా మారిపోతున్నారు. ఆ సమయంలో మోషే ఏం చేయాలో తెలియక దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే,
ఎందుకు నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పుము అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? సాగిపోవుడి అని ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పుము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? మోషేతో. ఇది 14 అధ్యాయంలో 15 వచనంలో మనకు కనబడుతుంది. ఆది కాండం, నిర్గమ కాండంలో. దేవుని బిడ్డలారా, సాగిపోమని ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పు అని మాట్లాడుతున్నప్పుడు మోషే వాళ్ళతో చెప్పాడు. సాగిపోమంటున్నాడు దేవుడు, ఆగిపోవద్దు అంటున్నాడు దేవుడు. ఎలా సాగిపోవాలి? ఏ విధంగా సాగిపోవాలి? ఎదరేమో ఎర్ర సముద్రము, ఎలా వెళ్ళమంటావు? అందులోకి వెళ్ళినా చచ్చిపోతాం మునిగిపోయి. సముద్రం ఏమైనా తక్కువ లోతు ఉంటుందా అని వారు ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మనము దేవుణ్ణి వెంబడిస్తున్నాం చెప్పు, ఖచ్చితంగా సాతాను మనల్ని వెంబడిస్తూ ఉంటాడు. ఎక్కడ దొరుకుతారా, ఏ విధంగా దొరుకుతారా, ఎక్కడ వారిని నాశనం చేద్దామా, ఎక్కడ వారిని పతనం చేద్దామా, ఏ విధంగా వారిని క్రీస్తులో నుంచి బయటికి లాక్కొచ్చేద్దామా, బయటికి తీసుకుని వచ్చి నడి రోడ్డు మీద నిలబెడదామా అన్నట్లుగా వాడు ఆలోచన చేస్తాడు. అయితే మనం ఎప్పుడు వాడికి అవకాశం ఇస్తాము, ఎప్పుడు మనల్ని వాడు పట్టుకుంటాడు అంటే వాడి గురించి ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందో తెలుసా? ఎవరు దొరుకుతారా అని వాడు గర్జించు సింహం వలె ఎదురు చూస్తున్నాడట. అంటే ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తున్నాడంటే మనం ఆలోచించండి. గర్జించు సింహము వలె అంటే ఎవరిని మృంగుదునా అని రాయబడి ఉంటుంది అక్కడ. ఎవరిని మృంగుదునా అని చూస్తున్నాడు. అంటే వాడు మృంగేయడానికి, వాడికి దొరికిపోవడానికి మనం ఆ అవకాశం ఎప్పుడు ఇస్తామంటే, భక్తిలో కొనసాగుతున్నంతసేపు వాడికి అవకాశం ఉండదు, కానీ ఆగిపోయినప్పుడే వాడికి అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, సాగిపో, ఆగిపోవద్దు. ఆగిపోతే ఖచ్చితంగా వాడికి అవకాశం వస్తుంది. చాలామంది ప్రార్థించడం ఆపేస్తారు, ప్రార్థనలో ఆగిపోతారు, దేవుని సన్నిధికి వెళ్ళడంలో ఆగిపోతారు. చాలామంది భక్తి చేయడంలో, విశ్వాసంలో ఆగిపోతారు. అప్పుడు వారికి సాతానుడు వారి మీద అధికారం చేసి వాడు సంపాదించుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ఆపేస్తావో, వాక్యం చదవడం ఆపేస్తావో, దేవుని సన్నిధికి వెళ్ళడం ఆపేస్తావో, దైవజనునితో సహవాసం ఆపేస్తావో, భక్తి విశ్వాసాన్ని ఆపేస్తావో, అప్పుడు ఖచ్చితంగా అపవాదికి చోటు ఇచ్చినట్టే. మీరు గమనించండి, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నప్పుడే కదా దొంగల చేతిలో పడ్డాడు. యెరూషలేములో ఉన్నంతసేపు క్షేమంగానే ఉన్నాడు, యెరూషలేములో ఉన్నంతసేపు సంతోషంగానే ఉన్నాడు, యెరూషలేములో ఉన్నంతసేపు వాడికి ఒక కాపుదల ఉంది, ఒక కంచె వేయబడింది. దిగిపోతున్నాడు అని రాసి ఉంటుంది అక్కడ. దిగిపోవడం అంటే అర్థం ఏమిటంటే దిగజారిపోవడం, ఆత్మీయతలో దిగజారిపోవడం, భక్తిలో దిగజారిపోవడం, విశ్వాసంలో దిగజారిపోవడం, ప్రార్థనలో దిగజారిపోవడం. దిగిపోవడం అంటే దిగజారిపోవడం అని అర్థం. వాడు ఎప్పుడైతే భక్తిలో దిగజారిపోయాడో, ఆత్మీయతలో దిగజారిపోయాడో, విశ్వాసంలో దిగజారిపోయాడో, అపవాదికి చోటు ఇచ్చాడు, అపవాదికి చోటు దొరికేసింది. అందుకనే ఆగిపోకూడదు, సాగిపోవాలి. మనం చెప్పండి, సాగిపోవుడి అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎలా సాగిపోవాలి? సాగిపోయిన భక్తులు ఎలా ఉన్నారు, ఆగిపోయిన వారు ఎలా ఉన్నారు? ఈ ఇద్దరిని మీకు నేను చూపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఇంకొకసారి, హల్లెలూయా చెప్పాలి. సొదొమ గొమొర పట్టణంలో నివసిస్తున్నాడు లోతు. సొదొమ పట్టణంలో నివసిస్తున్న లోతు ఒక రోజున గావిని యొద్ద కూర్చుని ఉన్నాడు. గావిని యొద్ద కూర్చున్నప్పుడు ఇద్దరు దేవదూతలు, మనుషులు అని రాయబడింది అక్కడ. మనుషులు కాదు, దేవదూతలు కాదు. వారెవరంటే పరిశుద్ధాత్ముడు, కుమారుడైన క్రీస్తు. మీరు గమనించుకోండి. అయితే వారు ఆ గావిని యొద్ద దిగివచ్చుట చూశాడు. చూసిన వెంటనే సాష్టాంగపడ్డాడు, నమస్కారం చేశాడు. మా ఇంటికి రండి అయ్యలారా అని వేడుకున్నాడు. మా ఇంటికి రండి అయ్యలారా, ఈరోజు మా ఇంట్లో ఆతిథ్యము చేద్రిగానని చెప్పేసి వేడుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు, ఆతిథ్యము చేశారు. ఆ తర్వాత అక్కడ పెద్ద దొమ్మిగా సొదొమ గొమొర పట్టణస్తులు వచ్చి లోతు కుటుంబం మీద పడడం మనం చూస్తాం. దొమ్మిగా వచ్చి పడిపోయారు. అటువంటి సమయంలో ఏం జరిగిందంటే, లోతు కుమార్తెలను, లోతు భార్యను బయటికి తీసుకొచ్చేసారు. ఈ ఇద్దరు దేవదూతలు అనబడిన, మనుషులు అనబడిన, దేవుళ్ళు అనబడిన ఎవరైనా సరే, వీళ్ళిద్దరూ ఏం చేశారంటే వాళ్ళని తీసుకుని వచ్చేసి, త్వరగా ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి చూడొద్దు, ఆగిపోవద్దు అన్నట్టు. గమనించండి, ఆగిపోవద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు, వెళ్ళిపోండి, మేము చెప్తున్న ప్రాంతానికి వెళ్ళిపోండి అన్నప్పుడు
ఆ నలుగురు ప్రయాణమయ్యారు. వాళ్ళ ఆస్తి, వారి సంపద, వారికి సంబంధించిందంతా ఆ సోదొమ పట్టణంలోనే ఉంది. వారు సోదొమ పట్టణం వచ్చిన తర్వాత సంపాదించుకున్నది కాదు, అది అబ్రహాం దగ్గర ఉన్నప్పుడే సంపాదించుకున్న ఆ వాళ్ళ సొత్తు అది. కానీ ఎప్పుడైతే వారు భక్తిహీనుల మధ్యకు వచ్చారో వాళ్ళ సొత్తు కూడా అపవిత్రపరచబడింది. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టి నీవు దేవుని సన్నిధిలో పొందుకున్న ఆశీర్వాదాన్ని లోకానుసారంగా ఉపయోగిస్తావో అప్పుడు ఆ ఆశీర్వాదం కూడా అపవిత్రపరచబడుతుంది. అది కూడా అపవిత్రపరచబడుతుంది. అది దీవించబడినది అయినప్పటికీ అపవిత్రపరచబడుతూ ఉంటుంది. అది నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టిన తర్వాత జాగ్రత్తగా వినాలి. దేవునికి మహిమ కలుగుతుంది. అయితే జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే వీళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. ఈలోగా యెహోవా యొద్ద నుండి ఆయన అగ్నిగంధకములను కురిపించినప్పుడు సొదొమ గోమొర పట్టణాలు మొత్తము పచ్చిక బయలంతటిని, మనుషులను, పశువులను, జంతువులను, నేలను ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను మొత్తం అంతటిని దహింప చేస్తున్నాడు అగ్నిగంధకముల ద్వారా. మొత్తం అన్నిటినీ ఆయన దహింపు చేస్తుంటే పెద్ద శబ్దము, అనగా ఒక భయంకరమైన కేకలు, బొబ్బలు అక్కడ వినబడుతున్నాయి. వీళ్ళు వింటున్నారు కానీ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆగొద్దన్నాడు కదా దేవదూత, ఆగొద్దన్నాడు కదా. అయితే లోతు భార్య ఆగిపోయింది, వెనక్కి తిరిగింది. ఏమైంది? ఉప్పు స్తంభం అంటే అర్థమైంది తెలియదు, చచ్చిపోయింది. ఆగిపోకుండా సాగిపోయారు ఈ ముగ్గురు. ఆగిపోయింది, చచ్చిపోయింది. ఆగిపోకూడదు చుమా. ఆగిపోవడం వలన నువ్వు అపవాదికి దొరుకుతావు. ఆగిపోవడం వలన నీవు సాతాను బిడ్డగా మారిపోతావు, సాతానికి సొత్తు అయిపోతావు. గమనించు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నేను ఒక కొటేషన్ చదివాను, అది వాట్సాప్ కొటేషన్. దేవుని దాసునికి సన్నిధికి దూరం అవుతున్నావంటే సాతానుడికి చుట్టమైపోతున్నావని అర్థమంట. చెప్పండి. దేవుని దాసునికి, దేవుని సన్నిధికి దూరం అవుతున్నామంటే ఎవరికి చుట్టమైపోతున్నాం? ఎవరికి దగ్గర అయిపోతున్నాం? ఇది వాట్సాప్ కొటేషనే కానీ నా హృదయాన్ని తాకింది. దేవునికి, దేవుని దాసునికి దూరం అవుతున్నావు అంటే సాతానుడికి చుట్టమవుతున్నావు అని అర్థమని అక్కడ రాయబడి ఉంది ఆ కొటేషన్. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఆగిపోక సాగిపోవాలి. ఆగిపోకూడదు. ఆగిపోవడం వలన చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. ఆకాను తన భక్తిలో ఎక్కడ ఆగిపోయాడు తెలుసా? ధనమును చూసి ఆగిపోయాడు. ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వకముందే శపించబడినది సంపాదించుకుని అక్కడ ఆగిపోయాడు. ఆగిపోవడం వలన అతని కుటుంబం కూడా మరణానికి వెళ్ళిపోవలసి వచ్చింది. ఇజ్రాయేల్ ప్రజలు రాళ్లతో కొట్టి చంపేసి ఆ శవాల మీద రాళ్ల గుట్లను పేర్చినట్లుగా మనం యెహోషువ గ్రంథంలో చూస్తాం. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆగిపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. ఆగిపోకూడదు, ఎప్పుడు కూడా ఆగిపోకూడదు. ఎలీషా దగ్గర పనివాడిగా ఉన్న గెహజీ ఎంతో భక్తి శ్రద్ధలతో ముందుకు నడుస్తున్నప్పటికీ నయమాన్ తీసుకొచ్చిన ఆ యొక్క ధనము, వస్త్రాలు, ఆ వస్తువులు చూసేసరికి ఆగిపోవలసిన పరిస్థితి. ఎప్పుడైతే అవి చూసి ఆగిపోయాడో అప్పుడు అతడు శాపగ్రస్తుడిగా మారిపోయాడు. పోనీ అతడు ఒక్కడే మారిపోయాడంటే అతని కుటుంబము, ఆ తర్వాత తరము కూడా అదే శాపము పొందుకున్నట్లుగా, కుష్ఠరోగము పొందుకున్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చూడొచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఆగిపోవద్దు చుమా. ఆగిపోతే చాలా ప్రమాదం. అసలు ఆగిపోయే సందర్భాలు ఎక్కడ వస్తాయంటే అభ్యంతరాలతో కూడిన సందర్భాలు వస్తాయి. దైవజనుని విషయంలోనో, వాక్యం విషయంలోనో, ప్రార్థన విషయంలోనో, లేకపోతే ఆరాధన క్రమాల విషయంలోనో, లేకపోతే పాటలు పాడే విషయంలోనో మనకి చిన్న చిన్న అభ్యంతరాల వల్ల ఆగిపోతాం. ప్రార్థనకు రావడం ఆగిపోతాం, భక్తి చేయడం ఆగిపోతాం, ప్రార్థన చేయడం ఆగిపోతాం, రొట్టె విరవడం ఆగిపోతాం, ప్రభు బలలో పాల్గొనడం ఆగిపోతాం. ఇలా ఆగిపోవడం వలన నువ్వు దేవునికి దూరం అయిపోయి సాతానికి, లోకానికి దగ్గరైపోతున్నావు. పోనీ సాతానికి, లోకానికి దగ్గర అయిపోవడం వలన ఏమైనా మేలు కలుగుతుందంటే పతనము, నాశనము. అంటే నాశనానికి కూడా దగ్గర అవుతున్నావని అర్థం, పతనానికి కూడా దగ్గర అవుతున్నావని అర్థం. జాగ్రత్తగా వినండి దేవుని వాక్యం. ఆగిపోక సాగిపోవుడి. అపోస్తలుడైన పౌలు అంటాడు తిమోతి పత్రికలో, ఏమంటాడో తెలుసా? నేను నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకున్నాను. అర్థమవుతుందా?
నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించి తిని, ఇంకా నా కొరకు జీవ కిరీటము దాసబడి ఉంది అంటాడు. అంటే ఆగిపోలేదు. తన భక్తి జీవితంలో ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు అతని జీవితంలో ఎదురైనా, ఎలాంటి భయంకరమైన దుర్గతి అతనికి సంభవించినా, ఎలాంటి భయంకరమైన శోధనలు అతని మీదకి వచ్చినా, కపట సహోదరుల వలన అతడు ఎంతో నష్టము అనుభవించినా, రాళ్లతో కొట్టబడిన, 1 తక్కువ 40 కొరడ దెబ్బలు 3 సార్లు అతడు అనుభవించిన, ఎంతో భయంకరమైన స్థితిలో చెరసాల్లో ఉండి దెబ్బలు తిన్నా అతడు ఆగిపోలేదండి. తన భక్తిని కొనసాగిపోనిచ్చాడు. అందుకనే అతడు ధైర్యంగా చెప్తున్నాడు, నా పరుగు కడముట్టించి తిని. నా పరుగు ఆగిపోలేదు. ఎక్కడ అభ్యంతరం అనేది నాకు రాలేదు. ఎక్కడ నేను ఆగిపోయిన పరిస్థితి రాలేదు. ఆగిపోకూడదు, కడముట్టించాలి, కడ వరకు పరుగులెత్తాలి. మన పరుగు కడముట్టించినప్పుడు, మన విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు, మన భక్తిని కాపాడుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు మనం సాతానుడికి దొరకం, అపవాదికి దొరకం. ఆగినప్పుడే మనం చూస్తాం. మీరు చిన్నప్పుడు చదువుకున్న కథ మీకు గుర్తుందా? తాబేలు కుందేలు గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? కుందేలు తాబేలు కథ. తాబేలుతో కుందేలు పంది వేసింది. నువ్వు నాతో ఎక్కడ సరిపోతావు, నేను ఒక్క క్షణంలో అనుకున్న గమ్యానికి వెళ్తాను, నువ్వు నాతో పరిగెత్తగలదువా అని పంది వేస్తే తాబేలుకి అహం దెబ్బతింది. అంత గర్వం ఉండకూడదు కుందేలుకి. సరే చేద్దాం, పందెం వేసుకుందాం అని చెప్పేసి తాబేలు ఏం చేసిందంటే కుందేలుతో ఒక పందెం వేసింది. అదే పందెం పరుగు పందెం. తాబేలు పరిగి పెడుతుందా? ఎవరైనా నడుస్తున్నారు, అదే తాబేలు నడుస్తున్నావు అంటాం. స్లోగా నడిస్తే తాబేలు మెల్లిగానే నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసామనుకో, 10 నిమిషాలకి ఆ రోడ్డు దాడుతుంది. 10 నిమిషాలకి అదేం చేస్తుందో తెలుసా? నడుస్తూనే ఉంటుంది. కానీ ఆగదు. దాని నడక అలా సాగుతూనే ఉంటుంది, ఆగిపోదు. దాని నడక స్లోగా నడిచినా అలా నడుస్తూనే ఉంటుంది. కుందేలు పరుగులు వెళ్ళేసరికి తాంబేలు ఎక్కడ కనబడట్లేదు, కన్ను చూపు మేరకు ఎక్కడ కనబడట్లేదు తాంబేలు. కుందేలు అనుకుంది, అది వచ్చేసరికి మనం ఈలోగా ఒక కునికి తీసేయచ్చు అని చెప్పి చుట్టుపక్కల చూసేసరికి దానికి ఎక్కడో కొంచెం తిండి బండారాలు దొరికాయి. ఆ క్యారెట్లు అక్కడ అడవిలో అవి శుభ్రంగా తినేసిందేమో, మత్తు వచ్చింది, చెట్టు కింద పడుకుంది. తాంబేలు దగ్గరికి వచ్చేప్పుడు అది ఒక గంట పడుతుంది వచ్చేసరికి. పడుకునేసరికి ఏం చేసిందంటే మత్తుగా నిద్ర పట్టేసింది, ఆగిపోయింది. మత్తుగా నిద్ర పట్టేసరికి తాబేలు దగ్గరికి వచ్చి చూసింది, పడుకొని అనుకుంది, ఆగలేదు. తాబేలు మెల్లిగా నడుస్తూనే వచ్చింది. తాబేలు గమ్యానికి వెళ్ళిపోయేసరికి ఈ కుందేలు చూస్తుంది, లేగిసి ఉలిక్కుబడి, తాబేలు కనబడట్లేదు, అది ఎక్కడ వస్తుంది అని చెప్పేసి మెల్లిగా నడవడం ప్రారంభించింది. ఇది కూడా వెళ్ళి చూసేసరికి తాబేలు జెండా పట్టుకుని రెడీగా ఉంది అక్కడ, తన గమ్యం చేరి. అంటే అర్థం చేసుకో, ఆగిపోకుండా సాగిపోతున్న తాబేలు స్లోగా నడిచినా కూడా గమ్యానికి వెళ్ళిపోయింది. పరుగు పెట్టి నేను వెళ్ళగలుగును, ఎప్పటికైనా వెళ్ళగలుగును అని మధ్యలో ఆగిపోవడం వలన అది ఓడిపోయింది. ఆగిపోకూడదు, సాగిపోవాలి. నా పందెమందు ఓపికతో పరిగెత్తానన్నాడు కదా పౌలు గారు. నా పరుగు కడముట్టించానన్నాడు కదా పౌలు గారు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆగిపోయాడా? ఎన్ని కష్టాలు వచ్చినా ఆగిపోయాడా? ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆగిపోయాడా? ఆగిపోలేదు, సాగిపోవాలి. ఈరోజు భక్తి జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేసరికి, కొన్ని శోధనలు వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే, మన పరిస్థితులన్నీ పోయినట్లుగా, ఇంకా అయిపోయింది మన పరిస్థితి అన్నట్లుగా మనం దేవుని సన్నిధిలో ఆగిపోవడం జరుగుతుంది. ఈ ఆగిపోవడం వలనే అపవాదికి దొరికిపోతున్నాం మనం. స్తోత్రం చెప్పండి. నష్టం ఏమిటి అంటే, ఒకరోజు కూలి పనికి వెళ్ళకపోతే నీకు 500 రూపాయలు నష్టం వస్తుంది అంతే. కానీ ఒకరోజు ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో జరిగే నష్టం చాలా తక్కువ నష్టం కాదు, చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఒకరోజు ప్రార్థన చేయకపోతే ఎందుకు దావీదు ఒక్క పూట ప్రార్థన చేయనందుకు అతడి జీవితంలో చాలా పోగొట్టుకోవలసి వచ్చింది. ఒక్క పూట ప్రార్థన చేయనందుకు. తెలుసా విషయం మీకు? మనము ఒక రోజే కదా ప్రార్థన చేయలేదు, కుదరలేదు, బంధువుల ఇంటికి వెళ్ళాం, అక్కడ కుదరలేదు, అందుకు ప్రార్థన చేయలేదు అనుకుంటాం. ఒక్క రోజు కాదు, ఒక్క పూట ప్రార్థన చేయనందుకు, ఆ రోజులో ఒక్కసారి ప్రార్థన చేయనందుకు దావీదు చాలా పోగొట్టుకున్నాడు. కుమారుల్ని పోగొట్టుకున్నాడు, ఏమండి, రాజ్యాన్ని పోగొట్టుకుని కొన్నాళ్ళు అరణ్యంలో తిరిగాడు, కుమారుడే అతనికి శత్రువు అయ్యాడు. ఇలా చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది ఒక్క పూట ప్రార్థన చేయకపోవడం వల్ల.
తన భక్తిని, తన విశ్వాసాన్ని, తన పరిశుద్ధతను కూడా పోగొట్టుకున్నాడు. ధర్మశాస్త్రంలో అపరాధి అయిపోయాడు. ఒక్క పూట ప్రార్థన చేయకపోవడం వల్ల వ్యభిచరించవలసి వచ్చింది, నరహత్య చేయవలసి వచ్చింది, ధర్మశాస్త్రంలో అపరాధి అయిపోయాడు. నేనంటాను, ఒక్కరోజే కదా అనుకుంటున్నావు, ఒక్క పూట చాలు. ఒక్కసారి ప్రార్థన మానేస్తే చాలు, ఆగిపోతే చాలు, దొరికిపోతావు సాతాన్ని. చాలా నష్టపోతావు నువ్వు. ఒకరోజు కూలి పని మానేస్తే ఆ రోజు వచ్చేది నీకు 500, 600 నష్టమే. కానీ దేవుని సన్నిధిలో ఒక్క పూట ప్రార్థన మానేస్తే నువ్వు చాలా నష్టపోతావు. భవిష్యత్తులో చాలా నష్టపోతావు. కాబట్టి ఆగిపోకూడదు, భక్తిలో ఆగిపోకూడదు, విశ్వాసంలో ఆగిపోకూడదు. ఆగిపోక సాగిపోవాలి. అందుకే మన సబ్జెక్టు సాగిపోవుడి. ఇది ఈరోజు మన సబ్జెక్టు. ముందే చెప్పానుగా, చెప్పండి, సాగిపోవుడి. దేవుని బిడ్డలారా, ఆగిపోయిన భక్తులను చూపించాను. ఇప్పుడు సాగిపోయిన భక్తులను చూపిస్తాను. జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు. గమనించండి. అబ్రహాముని పిలుచుకున్న తర్వాత 25 సంవత్సరాలు నిరీక్షించిన తర్వాత అతనికి కుమారుని దయచేశాడు. కుమారుని దయచేసిన తర్వాత అతనికి కొంత వయసు వచ్చిన తర్వాత అబ్రహాముని పిలిచి పరిశోధిస్తున్నాడు. అబ్రాహాం, నీ కుమారుడిని నాకు దహన బలిగా ఇవ్వాలి. అది కూడా నేను చూపిస్తున్న మోరియా పర్వతం మీద, అంటే మోరియా దేశంలో పర్వతాల్లో ఒక పర్వతం మీద నువ్వు అతన్ని బలిగా నాకు అర్పించాలన్నట్టు. అబ్రహాం మనస్సు ఎలా ఉండాలి, ఏ విధంగా మారాలి గమనించండి. అప్పటి వరకు అబ్రహాం ఎంతో సంతోషంగా ఉన్నాడు, దేవుని మీద నమ్మికతో ఉన్నాడు, దేవుని మీద విశ్వాసంతో ఉన్నాడు. ఒక్క కుమారుడిని. అబ్రహాము ముత్తాత అవ్వవలసిన వయసులో డాడీ అయ్యాడు. అతని సంతోషం ఎంత గొప్పగా ఉంటుంది, అతని ఆనందం ఎంత గొప్పగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఆయన సంతోషము, ఆనందము తీసివేసే రీతిలో దేవుడు మాట్లాడాడు. దేవుడు ఇచ్చేవాడే కానీ తీసేసేవాడు కాదు కదా. మరి ఎందుకు దేవుడు నా ఆనందాన్ని తీసేసుకోవాలనుకుంటున్నాడు? నా సంతోషాన్ని దేవుడు ఎందుకు తీసేసుకోవాలనుకుంటున్నాడు? నా యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని తీసేసి దుఃఖాన్ని నాకు ఎందుకు మిగల్చాలనుకుంటున్నాడు దేవుడు అని ఆలోచించాలి. అబ్రహాం ఆలోచించాలి. వాస్తవానికి మనమైతే అబ్రహాం స్థానంలో ఉంటే అలాగే ఆలోచిస్తాం. అబ్రహాం స్థానంలో నువ్వు వెళ్ళి అబ్రహామే నిన్ను అడిగాడు అనుకో, నువ్వేం చేస్తావు చెప్పండి? ఆఫ్టర్ ఆల్ దక్షిణ భాగం అడిగితేనే ఆగిపోతున్నాం మనం. భక్తి చేయడం, దేవుని సన్నిధికి రావడం, అవునా కదా? మాట్లాడరే. దక్షిణ భాగం, దేవుని సొమ్ము దేవునికి ఇమ్మని దక్షిణ భాగం అడిగితేనే మాస్టర్ గారు దక్షిణ భాగాలను పీడించేస్తున్నారండి అని ప్రార్థనలు మానేసిన వాళ్ళు బోలమంది ఉన్నారు. మరి ఇప్పుడు అబ్రహాం ఏమడిగాడు? అబ్రహాం ఏమడిగాడు? తన ఆనందాన్ని అడిగాడు, సంతోషాన్ని అడిగాడు, నవ్వుని అడిగాడు. నవ్వు, అబ్రహాం జీవితంలో నవ్వు ఇస్సాకుని బట్టి వచ్చింది. ఇస్సాక్ అంటేనే నవ్వు. ఇప్పుడు అబ్రహాముని ఏమడుగుతున్నాడో తెలుసా దేవుడు? నీ నవ్వు నాకు ఇచ్చేయి అంటే ఏం మిగులుతుంది? ఇంకా దుఃఖం మిగులుతుంది. నవ్వు పోయిందంటే ఏం మిగులుతుంది? మన జీవితంలో దుఃఖమే మిగులుతుంది. ఇప్పుడు నీ నవ్వు నాకు ఇచ్చేయి, నీ సంతోషం నాకు ఇచ్చే అని అడుగుతున్నాడు అబ్రహాంని దేవుడు. నీ నవ్వు, నీ సంతోషం నాకు ఇచ్చేయి. అబ్రహాం ఏం చేయాలో తెలుసా? మనలాంటి స్వభావం కలిగిన వాడైతే ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి దేవుడి మాటలు వినేసి ఇంటికి వచ్చేయాలి. వచ్చేసిన కాడి నుంచి ఇంకా ప్రార్థన లేదు, ఏమీ లేదు. షారాన్ని గాకేసాడు, భోజనం పెట్టుకున్నాడు, తినేసాడు, వెళ్ళిపోయాడు. ఏమైంది మనిషికి? ప్రార్థన చేసుకోలేదు, కుటుంబ ప్రార్థన చేయలేదు, వెళ్ళిపోతున్నాడు. ఏంటి మనిషి? ఏమైంది అయ్యా నీకు అని షారా అడిగిపోయాడు. ఏం సమాధానం చెప్పడు. పనికి వెళ్ళిపోయాడు, పొలం వెళ్ళిపోయాడు, పనివారితో కలిసి పొలంలో పని చేశాడు, తిరిగి వచ్చాడు, భోజనం పెట్టి అన్నాడు, భోజనం చేశాడు. భోజనానికి కూడా ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదు. అబ్రహాం ఇలా చేశాడా బైబిల్లో ఉందంటే, నేనేమంటున్నానంటే జాగ్రత్తగా వినండి. అబ్రహాం ఇలా చేశాడా బైబిల్లో ఉందంటే బైబిల్లో లేదు. మనలాంటి స్వభావం కలిగిన వాడైతే ఎలా ఉంటాడో చెప్తున్నాను. అబ్రహాం ఇలా చేశాడని మళ్ళీ ఈ వాక్యాన్ని బట్టి ట్రోల్ చేసి నన్ను, నా వీడియోలు వైరల్ చేయకండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మనలాంటి స్వభావం కలిగిన వాడైతే ఎలా ఉంటాడో మీకు కొంచెం రీల్ చూపిస్తున్నాను అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. పడుకోవడానికి సమయం అయింది, వచ్చాడు. షారా పక్కకు వచ్చాడు, ఇస్సాకా పక్కన పడుకున్నాడు. షారా మెల్లిగా అబ్రహాం పక్కకు వచ్చింది. అవయ్యా అబ్రహాం, ఏమైందయ్యా నీకు? ప్రార్థన చేసుకోలేదు, కుటుంబ ప్రార్థన చేయలేదు, సాయంత్రం వచ్చాక కూడా ప్రార్థన చేసుకోలేదు, ఏం చేసావు? ప్రార్థన లేదు, ఏం లేదు, ఎవరు మిషన్ పడుకో. అదేంటయ్యా, ఈరోజు ఇంత సంతోషంగా ఆనందంగా ఉన్నామంటే దేవుడే కదా కారణం. ఒక్కరోజు నువ్వు ప్రార్థన మానేవా? మా చేత మానిపించావా?
నీకేం జరిగింది ఈరోజు? సాతాను నీళ్ళు దూరిపోయాడా? సాతాను దూరిపోవడం ఏంటి పిచ్చదనా? చెబితే అసలు నువ్వేం చేస్తావో తెలుసా? ఏం చేసావు? దేవుడు ఏమడిగాడు తెలుసా? ఏమడిగాడు? ఇస్సాకుని దహన బలిగా ఇచ్చేయమన్నాడు. ఏటయ్యా నువ్వు అనేది? అవునమ్మా, ఇస్సాకుని దహన బలిగా నరకమన్నాడు, ముక్క ముక్కలుగా అంటించమన్నాడు. నువ్వు సరిగ్గా విన్నావా? మన దేవుడేనా? మన దేవుడే. నీతో ముందు మాట్లాడిన దేవుడేనా? ముందు మాట్లాడిన దేవుడే. ఆ దేవుడేనా? ఆ దేవుడే. నువ్వు సరిగ్గా విన్నావయ్యా? విన్నానమ్మా. నిజమేనంటావా? నిజమే. అయితే మనం ఇక్కడ దొడ్డయ్యా వెళ్ళిపోదాం, తీసుకుని వెళ్ళిపోదాం. ఈయన తీసుకుని ఎక్కడికి వెళ్తావు? ఆకాశముకు ఎక్కిన అక్కడ ఉన్నాడు, పాతాళమునకు వెళ్ళిన అక్కడ కూడా ఆయనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్తావు? మీకు చాలాసార్లు చెప్పాను నక్క కథ, విన్నారా? నక్క ఆకాశం దగ్గర అప్పు తీసుకుందట. ఎక్కడ? నక్క ఆకాశం దగ్గర పావలా అప్పు తీసుకుందట. పావలా. నక్క ఆకాశం దగ్గర పావలా అప్పు తీసుకున్నప్పుడు ఆకాశం అడుగుతుంది, నక్క బావా నా అప్పు ఎప్పుడు తీరుస్తావు అని అడిగింది. ఆ తీరుస్తాంలే, ఉన్నప్పుడు కంగారేంటి, ఎక్కడికైనా వెళ్ళిపోతానా అని ఇక్కడ ఉంటే అడిగేస్తుందని వేరే అడవికి వెళ్ళిపోయిందంట. వేరే అడవికి వెళ్ళిపోతే పైన ఆకాశం ఉండదా? ఉండదా? అక్కడ కూడా వెళ్ళిపోయిందట. అక్కడ కూడా వెళ్ళిపోయినప్పుడు, ఆ వేరే అడవికి వెళ్ళిపోయినప్పుడు ఆకాశం చూసి నక్క బావా ఇక్కడ ఉన్నావా, నా అప్పు ఎప్పుడు తీరుస్తావు అని అడిగిందట. అవి ఇక్కడ కూడా వచ్చేసింది ఇది అని చెప్పేసి మరలా ఎత్తానులే 4 రోజులు పోయాక అని చెప్పేసి ఇంకో అడవికి వెళ్ళిపోయిందట, చాలా దూరం. అక్కడ కూడా ఆకాశం ఉంది. ఆకాశం లేని చోటు ఎక్కడ? అక్కడ కూడా ఆకాశం ఉంది. అక్కడ కూడా అడిగేసరికి ఇది ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తుందని చెప్పేసి రేపొద్దుట ఇస్తానులే అని చెప్పిందట. రేపొద్దుట ఇస్తానులే అని చెప్పినప్పుడు రేపొద్దుట ఖచ్చితంగా అడిగేస్తే మనం ఇంక ప్రయాణం చేయలేం, ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తుంది ఆకాశం, నాకన్నా ముందు ఉంటుంది అని చెప్పేసి ఆలోచించింది. నక్కకి తెలివితేటలు ఎక్కువ, జిత్తుల మారి నక్క అంటారు. నక్కకి తెలివితేటలు బాగా ఎక్కువ. ఆహారం అది కష్టపడి సంపాదించదు. ఆహారం కోసం అది ఏం చేస్తుందంటే సింహమో పులో తినేసింది మిగిలింది తింటది. అది కష్టపడి నక్క ఆహారాన్ని సంపాదించుకోదు. ఇప్పుడు కూడా జిత్తులు మారేది నక్క. కాబట్టి నక్క ఏం చేసిందంటే ఆలోచించింది, మనము దీనికి దొరకకూడదంటే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక పొల్ల తీసుకుని కన్ను పొడి చేసుకుందట. ఒక పొల్ల తీసుకుని కన్ను పొడి చేసుకుంది. చాలాసేపు బాధపడ్డది. మర్నాడు ఆకాశం కేకేసింది, నక్క బావా నా అప్పు ఎప్పుడు తీరుస్తావు? ఎవరు నువ్వు అని అడుగుతుంది. ఎవరిని అంటావేంటి? నా దగ్గర అప్పు తీసుకున్నావు కదంటే. అప్పు ఇచ్చావా? ఒక్క కన్నున్న నక్కకి ఇచ్చావా, 2 కళ్ళున్న నక్కకి ఇచ్చావా అని అడిగిందంట. నేను 2 కళ్ళున్న నక్కకి ఇచ్చాను అందట. మరి నాకు ఒక్కడిని చూసుకో అందట. అవును, ఒక్కడిని నీకు అందట. ఎవరు నష్టపోయారు? ఈరోజు దేవుణ్ణి తప్పించుకుని తిరుగుదామంటే ఎవరు నష్టపోతారు? దేవుడు ఆకాశముకి ఎక్కిన ఉన్నాడు, పాతాళమునకు దిగిపోయిన అక్కడను నా హస్తము నిన్ను బలపరుచుచున్నది అన్నాడు. ఎక్కడ లేడు? నినేవే పట్టణానికి వెళ్ళవలసిన వాడు తర్షీసుకు వెళ్తే అక్కడ లేడా? ఆ ఓడలో లేడా? సముద్ర దిగాంతంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ చేప కడుపులో అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని హస్తము యోనాను దర్శించలేదా? అతని నినేవే పట్టణానికి తీసుకుని రాలేదా? ఎక్కడ లేడు దేవుడు? ఎక్కడికి వెళ్ళగలదు? తప్పించుకోగలదు మనము దేవుని తీర్పు నుండి? తప్పించుకోలేం, ఎవరి వల్ల కాదు. అబ్రహాము మనలాంటి స్వభావం కలిగిన వాడైతే ఆ రోజుతో భక్తిలో ఆగిపోవాలి, విశ్వాసంలో ఆగిపోవాలి. కానీ ఆగిపోలేదు. ఆగిపోకుండా తెల్లవారగాని గాడిదకి గంత కట్టి భార్యకి చెప్పకుండా, బిడ్డకైన ఇస్సాకు కూడా చెప్పకుండా, పనివారికి చెప్పకుండా తన హృదయంలోనే ఆ మర్మాన్ని దాచుకుని ముందుకు వెళ్తున్నాడు. ఎందుకు ఆ మర్మాన్ని భార్యకి చెప్పలేదు? ఎందుకు పనివారికి చెప్పలేదు? ఎందుకు తన కుమారుడికి బలి పశువుగా మారబోతున్న తన కుమారుడికి కూడా ఎందుకు చెప్పలేదు అంటే ఒక మాట రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. దేవునికి ఘనత రావాలంటే నువ్వు సంగతిని మరుగు చెయ్యాలి, వెల్లడి చేయకూడదు. మరుగు చేయి. భార్య దగ్గరైనా సరే, నీ కౌగిటిలో పాడుకునే భార్యకైనను నీ నోటికి చిక్కం వేసుకో అని రాయబడి ఉంది. అలా చిక్కం వేసుకోకే సంసోను తన మర్మాన్ని చెప్పినప్పుడు తన కాబోయే భార్యకి మొత్తం సర్వనాశనం అయిపోయింది, ప్రణాళిక మొత్తం.
ప్రణాళిక మొత్తం సర్వనాశనం అయిపోయింది. కాబట్టి మన కౌగిట పడుకునే భార్యకైనను మనం నోటికి చిక్కం వేసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. అలాగనే తన ఆ రహస్యాన్ని దేవునికి అవమానం వస్తుందేమో, నా భార్యకి చెప్తే దేవుణ్ణి దూషిస్తుందేమో, పనివారికి చెప్తే దేవుణ్ణి దూషిస్తాడేమో, ఇస్సాకుకి చెప్తే దేవుణ్ణి దూషిస్తాడేమో, అవమానం వస్తుందేమో దేవుని నామానికి. లేదు, దేవుని నామానికి అవమానం రాకూడదంటే, దేవునికి ఘనత రావాలి అంటే ఇది మరుగు చెయ్యాలి ఈ రహస్యాన్ని అనుకున్నాడు. సంగతి వెల్లడి చేయకూడదు అనుకున్నాడు. కాబట్టి తెల్లవారగానే అతడు గాడిదకి గంత కట్టి 3 రోజులు ప్రయాణం చేయాలి ఆ యొక్క మోరియా పర్వతం మీదకి చేరుకోవడానికి. 3వ రోజున దూరం నుంచి ఒక పర్వతమును చూసాను అని రాసి ఉంటుంది అక్కడ దేవుని వాక్యంలో. దేవునికి మహిమ కలుగును గాక. 3వ రోజున మీరు ఆదికాండం 22వ అధ్యాయం చదువుకోండి. 22వ అధ్యాయంలో ఈ మాటలన్నీ రాయబడి ఉంది. 3వ రోజున దూరం నుంచి ఆ పర్వతమును చూశాడు. ఓకే, అయితే మనలాంటి స్వభావం కలిగిన వాడైతే ఖచ్చితంగా కుమారుని సంతోషాన్ని, నవ్వుని ఇచ్చేమన్నప్పుడే ఆగిపోవాలి. భక్తిలో ఆగిపోక సాగిపోయాడు. సాగిపోయాడు కాబట్టి ఈరోజు అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. వాగ్దాన పురమును చేరుకున్నాడు. వాగ్దాన ఫలమును అనుభవించాడు. ఈరోజు నేను చెప్తాను, ఆగిపోకూడదు. నీ భక్తి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, నీ భక్తి జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నీ భక్తి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆగిపోకూడదు. దైవజనుడు గద్దించవచ్చు, దైవజనుడు కోప్పడచ్చు, దైవజనుడు దక్షిణ భాగాల విషయంలో నిన్ను అడగొచ్చు. ఆగిపోకూడదు. భక్తిలో ఆగిపోకూడదు, సహవాసంలో ఆగిపోకూడదు, ప్రార్థనలో ఆగిపోకూడదు. ఆగిపోక సాగిపోవాలి, ముందుకు సాగిపోవాలి. ఆఫ్టర్ ఆల్ 10,000 రూపాయలు దక్షిణ భాగము, 1,00,000 రూపాయలు దేవుడు మనకిస్తే 10,000 దేవునికి ఇవ్వడానికి మనము వెనకం చేస్తాం. పదే దైవజనుడు అడిగితే ఆగిపోతాం, సన్నిధికి రావడం ఆగిపోతాం, భక్తి చేయడం ఆగిపోతాం కదా. ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. కానీ అబ్రహాము ఆగిపోలేదు అంటే అతన్ని దేవుడు అడిగింది దక్షిణ భాగం కాదు, అతన్ని దేవుడు అడిగింది తన వారసత్వాన్ని, ఏకైక కుమారుని, జనదైక కుమారుని దేవుడు అడిగాడు. దేవుడికి ఇవ్వాలి, ఎందుకంటే దేవుడు మనకు అన్ని ఇచ్చాడు కాబట్టి. అన్ని ఇచ్చాడు, అన్ని చేశాడు, తన కుమారుని మనకి ఇచ్చాడు. మరి మనం ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వాలి. అయితే ఈరోజు నేను చెప్తున్న విషయం గమనించండి, ఆగిపోవద్దు, సాగిపోవాలి. ఏంటి మన సబ్జెక్టు? సాగిపోవుడి. సాగిపోవుడి అంటే ఆగిపోకూడదని అర్థం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆగిపోకూడదని అర్థం. ఆగిపోకూడదు. దేవుని సన్నిధిని మనం నిలబడాలి. ప్రార్థిస్తే సింహాల బోనులో వేస్తారంటే ఆగిపోయాడా దానియేలు? ఆగిపోయాడా? సాగిపోయాడు. పోతే పోయిందిలే ప్రాణం అనుకున్నాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా? దేవదూతను పంపాడు, సింహాల నోళ్ళు మూశాడు, దానియేలుని సజీవంగా బయటికి తీసుకొచ్చాడు. ఆగిపోకు. ఏ సమయమైనా, ఏ సందర్భమైనా నీకు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా ఆగిపోకు. ఆగిపోకుండా నిలబడి సాగిపో. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. చెప్పండి, అబ్రహాం ఆగిపోయాడా? వార్ప ఆగిపోయింది. రూతు చెప్పండి సాగిపోయింది. ఆగిపోయిన వార్ప ఏమైపోయిందో తెలీదు. సాగిపోయిన రూతు ఆశీర్వదించబడి ఏ సేనులో పరకేరుకుందో ఆ సేనికి యజమానురాలు అయిపోయింది. సాగిపోవడం వల్ల వచ్చే లాభాలు, సాగిపోవడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు, సాగిపోవడం వల్ల వచ్చే దీవెనలు. ఆగిపోయిందనుకో రూతు కూడా ఏమో ఆమె ఏమైపోను. కానీ యోధా బెత్లెహేముకి అత్తమ్మతో సాగిపోయింది కనుక ఆమె మొదటి స్థితి కొంచెముగా ఉన్నను తుదకు మహాభివృద్ధి పొందింది. ఆగిపోకు. కష్టపడవలసిన పరిస్థితి వచ్చినా ఆగిపోకు. శ్రమలు అనుభవించవలసిన పరిస్థితి వచ్చినా ఆగిపోకు. శోధన వచ్చినా ఆగిపోకు. నీ మీద ఎన్ని బాధ్యతలున్నా ఆగిపోకు. రూతు చాలా బాధ్యత తీసుకుంది తన అత్తమ్మ గురించి. ఆగిపోలేదు, సాగిపోయింది. కాబట్టి ఆమె తుదకు మహాభివృద్ధి పొందింది, ఉన్నతమైన స్థితికి వెళ్ళింది. మనం ఆగిపోకూడదు బిడ్డలారా, సాగిపోవాలి. నేను ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. అబ్రహాము ఆగిపోలేదు, రూతు ఆగిపోలేదు, యాకోబు ఆగిపోయాడు. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు దేవుడు యాకోబుని ప్రేమించాడు. లూజు అనే ప్రాంతం వచ్చేసరికి ఆ లూజు ప్రాంతంలో అతడు ఒక రాడు తీసుకుని తలగడగా చేసుకుని పడుకున్నాడు. దేవుడు అతన్ని దర్శించి
ఒక నుచ్చెన చూపిస్తున్నాడు. అది భూమి నుండి ఆకాశం వరకు తన కొన ఉంది, నుచ్చెన కొన. పైకి నుచ్చెన పైగా యెహోవా దేవుడు పైనుండి చూస్తూ ఉన్నాడు. దేవదూతలు ఆ నుచ్చుని ఎక్కుచున్నారు, దిగుచున్నారు. ఆ తర్వాత ఆకాశంలో ఆ నుచ్చున కొండ మీద పైగా ఉన్న దేవుడు యాకోబుతో కొన్ని మాటలు మాట్లాడాడు. యాకోబు ఇది కలగంటున్నాడు. కలగన్న తర్వాత యాకోబు ఆ కళ తెలుసుకుని, అంటే మెలకు వచ్చి, ఇది నిశ్చయముగా దేవుడు నివసించే స్థలమే, ఇది మహాభయంకరమైన స్థలం అని చెప్పేసి దానికి బేతేలు అనే ఒక నామకరణం చేసి అక్కడ తైలం పోసి అభిషేకించి ఒక రాడుని నిలబెట్టాడు. అది దేవుని మందిరంగా ప్రతిష్ఠించాడు. తర్వాత అతడు అక్కడి నుంచి పద్మనారామము వెళ్ళిపోయి అక్కడ మేనమామ ఇంటి దగ్గర 20 సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు. 4 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఏమీ అభివృద్ధి లేదు, ఏమీ ఫలితం లేదు, ఎంత మాత్రం కూడా ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. ఆ తర్వాత ఆశీర్వాదం కొరకు కన్నీళ్లతో ఎబ్బేకు రేవు దగ్గర ఏడ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఎక్కడ ఆగిపోయాడు? పద్మనారామం వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆగలేదు కదా, ఆగిపోయాడు. ఆత్మీయతలో ఆగిపోయాడు. ఎక్కడ ఆగిపోయాడో చెప్పనా? దేవుడు అన్నాడు, ఈ నుచ్చిన ఎక్కి పైకి రా అన్నాడు. నుచ్చిన ఎక్కి పైకి వస్తే పద్మనారామం వెళ్ళే అవకాశము ఉండదు కదా అనుకున్నాడు. నిజానికి నుచ్చిన ఎక్కి పైకి వెళ్ళిపోతే పరలోకం వెళ్ళిపోతాడు మనోడు, అర్థమవుతుందా? కానీ పరలోకం వెళ్ళిపోతే దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానము ఎలా నెరవేరుతుంది? దేవుడు అబ్రహాముకు చేసిన ఆ వాగ్దానం నెరవేర్చకుండా అతన్ని పరలోకం తీసుకెళ్ళిపోతే మరి దేవుడు అబద్ధికుడు అయిపోతాడు కదా అబ్రహాం విషయంలో, అవునా కదా? ఇతడే ఇజ్రాయేలుగా మార్చబడాలి. పోనీ ఇతడు కాదు, అతని అన్నయ్య ఉన్నాడు కదా ఏశావు, అతన్ని ప్రేమించుకొని అతన్ని అభివృద్ధి పరుస్తాడులే, ఇతని పరలోకం వచ్చేమన్నాడు అనుకుంటాకి దేవుడు తల్లి గర్భంలో ఉండగానే ఏమన్నాడంటే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని అక్కడ కూడా గమ్ముని మాట్లాడేశాడు దేవుడు. మరి ఇప్పుడు ఆ మాట నెరవేర్చుకోవాలంటే పైకి రమ్మనకూడదు, కానీ పైకి రమ్మంటున్నాడు నుచ్చునేసి. దానికి అర్థం మనం ఆత్మీయంగా చూసుకోవాలి. దానికి అర్థం ఏమిటంటే, నీ పాపాలు విడిచిపెట్టి నీ అన్నను మోసగించావు మోసగాడిగా, నీ తండ్రిని మోసగించావు మోసగాడిగా, నీవు ఈ విధంగా మోసగించి మోసములతో పాపములతో హృదయం నిండిపోయింది కనుక ఆ పాపములు విడిచిపెట్టి ఇదిగో నుచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం, నా కుమారుడిని అయిన యేసుక్రీస్తు నామములో రక్షణ పొందు, పాపక్షమాపణ పొందు, నిన్ను ఆత్మీయంగా ఆశీర్వదించబోతున్నాను, ఆత్మీయంగా దీవించబోతున్నాను, నీవు మార్పు చెందు అని అక్కడ నుచ్చును చూపించి పైకి రమ్మన్నాడు. పైకి అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా ఎదుగుదల, ఆత్మీయ శిఖరాలు ఎక్కడం, ఆత్మ జీవితంలో హెచ్చించబడడం, అది ఆ నుచ్చును ఎక్కడం అంటే. కానీ మనోడు ఆత్మీయ జీవితానికి చోటు ఇవ్వలేదు, ఆత్మ సంబంధమైన జీవితానికి చోటు ఇవ్వలేదు. పద్మనారామం వెళ్ళి పెళ్లి చేసుకుని అభివృద్ధి పొందాలనుకున్నాడు, ధనాభివృద్ధి పొందాలనుకున్నాడు, తన జీవితాన్ని ఉన్నతంగా చేయాలనుకున్నాడు. అందుకనే ఆత్మీయతలో ఆగిపోయాడు. ఆగిపోయిన అతని జీవితంలో 20 సంవత్సరాలు నష్టాలు చూశాడు. ఆ తర్వాత కూడా బయటకు వచ్చేసిన తర్వాత కూడా అతడి జీవితంలో నష్టం, కుమార్తె జీవితం నాశనం అయిపోయింది, కుమారులు అంతకులు అయిపోయారు. దిక్కు లేని స్థితిలో రొమ్ము కొట్టుకుని నెత్తి కొట్టుకుని ఏడుస్తున్న సందర్భంలో మరలా దేవుడు ఆదికాండం 35 అధ్యాయంలో ప్రత్యక్షమై అంటాడు, నేను నిన్ను మొట్టమొదటిగా ఎక్కడ దర్శించి ఎక్కడ నువ్వు ఆగిపోయావో అక్కడికి వచ్చి మరలా నీ ప్రయాణం కొనసాగించు అన్నాడు. నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. చూసారా, మరలా అక్కడికి ఎక్కడ ఆగిపోయాడో మరలా అక్కడి నుంచి మొదలు పెట్టవలసి వచ్చింది. ఆగిపోకు దయచేసి. ఇలాగ అందరికీ మరలా అవకాశాలు రాకపోవచ్చు. యాకోబుకి వచ్చింది కదా, నాకు వస్తుందేమో అనుకోకు. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు అవకాశం. దేవుడు ఒక్కొక్కసారి అవకాశాలు ఇస్తాడు, కానీ అవకాశాలు మనం గమనించుకోం. సౌలుకి అవకాశాలు ఇచ్చాడు, గమనించుకోలేకపోయాడు, అందుకని తృణీకరించబడ్డాడు. కానీ మనకు కూడా అవకాశాలు ఇస్తాడు. దేవుడు 1 మారు పలుకును, 2 మార్లు పలికెను, కానీ మనుషులు దాన్ని జ్ఞప్తికి తెచ్చుకోరు అని యోబు పలికాడు. ఒకసారి పలికి 2 సార్లు పలికినప్పుడు మనం వివేచించుకోగలిగితే ఖచ్చితంగా మరలా మన జీవితము, మన ప్రయాణం కొనసాగుతుంది. అందుకే నేను అంటాను, ఆగిపోవద్దు, సాగిపోవుడి అనండి. ఎంతమందికి అర్థమైంది? సాగిపోవాలి మన ఆత్మీయ జీవితంలో, ఆగిపోకూడదు. ఏ సందర్భంలోనైనా సరే ఆగిపోయే ప్రసక్తే రానివ్వకు. నీ జీవితంలో, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో ఆగిపోవాలి అన్న ఆలోచనే నీ మైండ్లోనికి రానివ్వకు. సాగిపోవాలి, ఎంత కష్టమైన, ఎంత భారమైన. అందుకే ఆయన అంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాడు అనేసి. కాబట్టి దేవుని వైపు చూసేవాడు వెనక్కి తిరిగి చూడకూడదు. ఒక్కసారి నువ్వు
రక్షణ పొందిన తర్వాత, దేవుని విశ్వసించిన తర్వాత వెనక్కి తిరగకూడదు, ఇంకా ఆగిపోకూడదు, సాగిపోవాలి. వెనక్కి తిరిగి ఆగిపోయేవా లోతు భారీకి పట్టిన గద్దె పడుతుంది. ఆగిపోకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు, సాగిపో. ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పు అంటున్నాడు దేవుడు. సాగిపోమని ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పు. ఎలాగ ప్రభు? అద్భుతం జరుగుతుంది, గొప్ప అద్భుతం జరుగుతుంది, కని విని ఎరగని కార్యం జరిగింది. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఎవరు చేయగలరు అలాగా? దేవుడే చేయగలరు. అందుకనే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ నీ 10 మంది ఓపికతో సాగిపో, పరుగుపెట్టు, ఆగిపోకు, సాగిపోవాలి. దేవుడి మాటలు తన వెనుకడలో దీవించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకాలు